ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో విషయం గురించి ఇలా కోర్టు దాకా వెళ్తే ఈ ఇంటి పరువు ఏమైపోద్దమ్మా? నా లైఫ్ నాకు ముఖ్యం. ఆవిడ కుటుంబ పరువు గురించి నేనెందుకు ఆలోచిస్తాను? సుచి, నీ ఆలోచన తప్పు. నువ్వు చేస్తున్న పని ఇంకా తప్పు. తప్పలేదు సీను, ఇంతకంటే నాకు వేరే దారి కనిపించలేదు. కోర్టు నోటీస్ ఇస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? గుండమ్మకి ఇచ్చిన 50% షేర్ నీకు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? ఇచ్చి తీరాలి. అది జరగదు. ఎందుకు జరగదు? ఇది నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. మరి నేనేం కావాలి? నా పిల్లలు ఏమైపోవాలి? ఇప్పుడు నీకు వాళ్ళకొచ్చిన లోటేంటి పిన్ని? ఈ గుండమ్మ నన్ను చులకనగా చూడ్డం, చులకన చేసి మాట్లాడడం. అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. నేనెప్పుడు మిమ్మల్ని తక్కువగా చూడలేదు. చూడలేదా? అది నేను ఒక స్థలం కొందామంటే ఇది అడ్డుపడలేదా? ఈ బిజినెస్ లో నేను 50% షేర్ హోల్డర్ని. మీరందరూ ఎవరని ఇది నన్ను అడగలేదా? దాన్నేమంటారు? చులకన చేయటం కాదా? తక్కువ చేసి మాట్లాడటం కాదా? చెప్పు. నువ్వు నోరేసుకుని అరిసినంత మాత్రాన నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. మీ దగ్గర జరగదు, అందుకే కోర్టుకు వెళ్ళాను. మీరు నా పిల్లల్ని కాదని ఎవరికో పట్టం కట్టారు కాబట్టి న్యాయం కోసం నేను కోర్టుకు వెళ్ళింది. పిన్ని, బాబాయ్ గుండమ్మకి ఇచ్చిన 50% షేర్ని తానెప్పుడూ అధికారంగా చూడలేదు. లేనిపోని తలనొప్పి నీకెందుకు అని నేను చెప్పినా కూడా వినకుండా బాధ్యతగా తీసుకుంది. కాబట్టి నాకది మంచిది కాదు అని అనిపించింది. ఇలా చెయ్యండి అని చెప్పాను తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదత్తయ్యా, మిమ్మల్ని బాధ పెట్టాలని అంతకన్నా కాదు. అది మీరే అర్థం చేసుకోవడం లేదు. అవును, అర్థం చేసుకోవడానికి మాకు మైండ్ ఉంటే కదా. బుర్ర తక్కువ మనుషులు. మరి ఈ మాట మాత్రం కరెక్ట్ గా చెప్పావే. తమ్ముడు, నువ్వు ఆగు. సుచి, ఇప్పుడు నీకేం కావాలి? గుండమ్మకిచ్చిన 50% షేర్ వెనక్కి రావాలి, అంతే కదా? ఇప్పుడే తన పేరు మీద ఉన్నదాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను. నువ్వు కేసు విత్డ్రా చేసుకో. ముందు రాసిమ్మను. ఇంకా అలా చూస్తావేంటే? ఇంకా గొడవలు పెరగాల, మనుషుల మధ్య దూరాలు పెరగాల, కుటుంబం 2 ముక్కలుగా విడిపోవాలా, కోర్టుకెక్కి పరువులు పోగొట్టుకోవాలా? ఇదిగో నీ పేరు మీదున్న 50% షేరు దానికి ఇస్తానని చెప్పు. సరే అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.